మామ వీడియో స్టార్ట్ చేయకపోయిన ముందే చెప్పేస్తున్నా, వీడియో అన్నది ఒక రామ్ చరణ్ గారి ఫ్యాన్ గా కాకుండా కేవలం తెలుగు ఆడియన్స్ గా చూడండి. అప్పుడే నా యొక్క ఇంటెన్షన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా సో చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఫస్ట్ గా రామ్ చరణ్ గారి మీద నాకున్న ఒపీనియన్ ఏంటంటే, తిప్పి కొడితే 15 సినిమాలు కూడా తీయలేదు, కానీ అతి తక్కువ సినిమాలతో గ్లోబల్ స్టార్ ఎక్కిన వ్యక్తి. దానికి గల రీజన్ యాక్టింగ్ మీద తనకున్న ప్యాషన్ కానియొచ్చు, తన డాన్స్ లో ఉండే గ్రేస్ కానియొచ్చు. కాకపోతే త్రిబుల్ సినిమాతో రామ్ చరణ్ గారు రాజమౌళి గారి చేతిలో పడ్డారు కాబట్టి రామ్ చరణ్ గారిలో ఉన్న ప్రతి ఒక్క యాక్టింగ్ స్కిల్ ని కూడా రాజమౌళి గారు అబ్జర్వ్ చేసుకుని పీల్చి పిప్పి చేసి పడేశారు. ఇంకా ఆటోమేటిక్ గా తన నెక్స్ట్ మూవీలో ఆ యొక్క గ్రేస్ యాక్టింగ్ అన్నది మనం ఆచార్య సినిమాలో చూడలేకపోయాం. సరే పోనీ ఆచార్యాల్లో చూడకపోయినా తన నెక్స్ట్ సోలో పెర్ఫార్మెన్స్ ఏదైనా చేస్తే అందులో చూద్దాం అనుకుంటే, దారుణంగా గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికి అనౌన్స్ చేసి 3.5 years అయినా సరే సినిమా నుంచి కనీసం గ్లిమ్స్ కూడా రాలేదు ఇప్పటి వరకు. గట్టిగా చూసుకుంటే సినిమా నుంచి ఇప్పటికి ఒక 6-7 పోస్టర్లు వచ్చాయి అండ్ ఒక లిరికల్ సాంగ్ వచ్చింది జరగండి. ట్రస్ట్ గా ఒప్పుకోవాలంటే సాంగ్ లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ప్యూర్లీ నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే స్టెప్స్ మాత్రం జస్ట్ ఏదో చిన్న హీరోకి వేసిన మూమెంట్స్ వేసినట్టు అనిపించింది. ఆ వేసిన స్టెప్స్ కూడా రామ్ చరణ్ గారి గ్రేస్ వల్లనే ఇంతవరకు కూడా వచ్చింది, కానీ లేకుంటే వేరే అనదర్ హీరో ఎవరేసున్నా సరే కనీసం డేకే వరే కాదు. ఇక అది పక్కన పెడితే ఆ సాంగ్ రిలీజ్ అయిన 6 to 8 months వరకు కూడా సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ట్విట్టర్ లో గోల్ పెడితే అప్పుడు గవల ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు, సాంగ్ సెకండ్ సింగిల్ వస్తుందని. తర్వాత మొన్న సాంగ్ యొక్క ప్రోమో వచ్చింది, అది చూసి రివ్యూ ఇచ్చాక చాలా మంది నేను పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపి మాట్లాడితే నెగిటివ్ నే బ్లేమ్ చేసి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తే, ప్రోమోలో రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ అసలు ఎవరికైనా నచ్చాయా? గుండె మీద చేసుకొని చెప్పండి. అసలు ఆ కొరియోగ్రాఫర్ ఎవరో గానీ అతనికి దండం పెట్టేయాలి మామ. ఎందుకంటే నాటు లాంటి స్టెప్స్ వేసి థియేటర్ లో పూనగా రప్పించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారేనా ఇప్పుడు ఇలా డాన్స్ వేస్తుంది అనిపించింది. అండ్ మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, యాజ్ టీజ్ ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ గారు కూడా సేమ్ ఇలానే స్టెప్ వేస్తే ఏంటో దొరదేస్తుందా గోకుంటున్నావని చాలా వరకు ట్రోలింగ్ చేశారు. మరి అక్కడ విజయ్ దేవరకొండ గారికి ఒక న్యాయం, ఇక్కడ రామ్ చరణ్ గారికి ఒక న్యాయమా? సరే అది పక్కన పెట్టేస్తే, చాలా మంది సాంగ్ ప్రోమో చూసి సాంగ్ ని డిసైడ్ చేసేస్తున్నారా అంటున్నారు. సాంగ్ ప్రోమో చూసి సాంగ్ ని డిసైడ్ చేసుకోవట్లే, కానీ సినిమా ట్రైలర్ ఎలానో సాంగ్ కి ప్రోమో అలానే కదా. సినిమా ట్రైలర్ నచ్చితేనే కదా సినిమా మనం వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. అలానే ఇక్కడ సాంగ్ ప్రోమో నచ్చితేనే కదా సాంగ్ చూడడానికి మనం గట్టిగా బలంగా కోరుకుంటాము. మరి చూద్దాం మామ, మీతో సహా నేను కూడా సాంగ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో ఏంటో అన్నది. దేవుడి దయ వల్ల ఈ సాంగ్ పక్కా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం పక్కా వీడియోకి ఒక లైక్ చేసి అండ్ ఈవినింగ్ వచ్చే ఫుల్ సాంగ్ రివ్యూ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.